ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోలో మీకు చాలా విషయాలు తెలుస్తది. నిజంగా చాలా విషయాలు తెలుస్తది. ఫస్ట్ ఆ ఎడిటింగ్ ఎలా ఉందో చూద్దాం. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. చూడండి. అన్న కళ్ళ రబడి అగ్గై చూస్తేనే అలా భూమే బుడ్డవుతది. రమ్మాస్ హే మంచిగా పుట్టే మంచిని పచ్చే మనిషే తానంట. ఓకే, వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీకు ఆ ఫీల్ అనేది రాకపోతే నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను, మెయిన్ టెలిగ్రామ్లో పెడతాను, చెక్ చేసేయండి మీరు. మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. ఎందుకంటే మధ్యలో సాంగ్ పెడతాను కాబట్టి కొంచెం మీకు బాగా అనిపించదు. కానీ మనం ఏం చేయలేం కదా, కాపీరైట్ ఇష్యూ వస్తుంది. దానికి మనం వేరే దారి లేదు, మనకు చేయాలి, తప్పదు. ఓకేనా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి నేను యూజ్ చేసింది 2 ఫాంట్స్. ఆ 2 ఫాంట్స్ ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నిన్ననో మొన్న వీడియో చేసిన, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు కాబట్టి అక్కడ హైలైట్, సెకండ్ హైలైట్ ఉంటుంది, చెక్ చేయండి. ఓకేనా. ఒకవేళ నేను ఈ వీడియోలో యూజ్ చేసింది మొత్తం 3 యాప్స్. 3 యాప్స్ అంటే ఒకటి పిఎన్జీ కోసం ఫోటో రూమ్ యాప్, ఇంకోటి ఫోటో ఎక్స్పాండ్ చేసిన నేను, ఎందుకంటే ఫోటో చిన్నగా ఉండేదాన్ని, నేను ఎక్స్పాండ్ చేసిన. చాలాసార్లు మీకు హైపిక్ యాప్లో ఫోటో ఎక్స్పాండ్ ఎలా చేసుకోవాలో చెప్పాను. అయినా కూడా ఈరోజు మీకు మళ్ళీ చెప్తాను. మీకు ఇది చాలా యూస్ అవుతుంది. అవి నాకు తెలియదు, కానీ ఇది చాలా ఎందుకు యూస్ అవుతుంది అనేది నేను ముందు చెప్తాను. నేను యాజ్ ఇటీగా ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అయినా కూడా మీరు మొత్తం చూడండి. ఓకేనా. ఫస్ట్ అయితే హైపిక్ యాపే ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేసిన తర్వాత నా దగ్గర ఒక ఫోటో ఉంది. ఓకేనా. ఈ ఫోటో ఉంది నా దగ్గర. ఓకేనా. కనిపిస్తుందా మీకు ఈ ఫోటో? కొంచెం ఇక్కడ చూసుకుంటే లెగ్ అనేది కనిపిస్తలేదు. ఓకే. అయినా కూడా నేను దీనికి ఎక్స్పాండ్ చేస్తా. చిన్నగా ఉన్నా నో ప్రాబ్లం. మనకు హ్యాండ్ దగ్గర నుంచి ఉన్నా కూడా నో ప్రాబ్లం. పెద్ద కష్టమైన విషయం కాదు అది. ఓకేనా. దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే సెట్ అయిపోతుందిలే. కానీ ఒకవేళ హైపిక్ యాప్ లేకపోతే నేను ఇప్పుడే టెలిగ్రామ్లో పెడతాను, ట్రై చేయండి. ఫోటో రూమ్ యాప్ కూడా నిన్ననే పెట్టాను, చెక్ చేసుకోండి. ఫోటో రూమ్ ఓన్లీ పిఎన్జీ చేయడానికి, అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి యూస్ అవుతుంది. నేను మ్యాక్సిమం ప్రతి ఒక్కటి అందులోనే రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో డెమో చూసింది కూడా అందులోనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన కాబట్టి అది చూసుకోండి. ఓకేనా. ఫస్ట్ అయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళాను, క్రాప్లోకి వెళ్ళి ఇక్కడ ఐ ఎక్స్పాండ్ అని ఉంటుంది, ఏఐ ఎక్స్పాండ్. దాని తర్వాత ఇక్కడ మనకు చేంజ్ రేషియో మీద క్లిక్ చేసుకోండి మీరు. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మనకు 9:16 రేషియో ఉంది, దాన్ని తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఫోటోని ఇలాగైతే పెడుతున్నాను. ఇలా చూసుకోండి. ఫోటో అనేది ఇలా కొంచెం ఫేస్ కట్ అనేది కొంచెం సెంటర్లో ఉండేలాగా చూసుకోండి, కొంచెం ఇలా. ఓకేనా. ఈ రేషియో మీకు చాలా యూస్ అవుతుంది కాబట్టి చూసుకోండి. మీ ఫోటో కొంచెం సగంలోనే ఉంటే దాన్ని బట్టి మీరు ఇంకా కొంచెం సైజ్ తక్కువ చేయడం కానీ అలాంటివి చేయండి. ఇప్పుడు దీన్ని నేను ఇంత పెడుతున్నాను, ఇంత చాలే. ఎక్స్పాండ్ మీద క్లిక్ చేస్తున్నా. ఒక 2 మినిట్స్లో, 2 మినిట్స్ కాదు, ఒక 30 సెకండ్ అనుకోండి. 30-40 సెకండ్లో మనకు ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయితే అయిపోతుంది. కొంచెం చూద్దాం. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకోటి, మీ దగ్గర ఫోటో రూమ్ యాప్ చెప్పాను. ఓకే, ఇలా వచ్చింది. దీన్ని చాలా ఉంటుంది ఇందులో. ఇంకా కొంచెం నచ్చకపోతే ఇది బ్యాక్ వచ్చి ఇంకోసారి ట్రై చేయండి. నేను ఇది బాగుంది కాబట్టి ఇదే ట్రై చేస్తున్నా. దీన్ని అప్లై మీద క్లిక్ చేసి, రైట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ఫోటోని ఎక్స్పోర్ట్ చేస్తున్నా. దాని తర్వాత ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేసి ఇందులో నేను ఒక్క నిమిషం, ఇక్కడ నేను ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేసి ఆ ఫోటోని ఇలా అప్లోడ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫోటో అయితే వచ్చేస్తుంది పిఎన్జీగా. ఓకే, ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. 1 మినిట్ కాదు, ఒక 30 సెకండ్ వెయిట్ చేయండి. కొన్నిసార్లు కొంచెం లేట్ అవుతుంది, నో ప్రాబ్లం, అయిపోతుంది. ఓకే, ఫోటో అయితే రిమూవ్ అయిపోయింది. దీని మీద ఇక్కడ క్లిక్ చేసి ఓకే, ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఉంటుంది. తర్వాత సేవ్ చేసుకుందాం. ఫోటో అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వస్తున్నా. బ్యాక్ వచ్చిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాన్ని మీరు ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో అది ఓపెన్ చేసుకోండి. మీకు ఆ పిఎన్జీలో ఫొటోస్ ఉన్నా లేకపోయినా మీరు ఆ ప్రాజెక్ట్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, పెద్ద కష్టమైన విషయం. ఓకే, ఓపెన్ చేసుకున్నాను నేను. ఓపెన్ చేస్తే స్టార్టింగ్లోనే మనకైతే ఇలా కనిపిస్తుంది. ఇందులో ఏంటంటే నేను చెప్తాను, అది మీ ఫోటో బట్టి అడ్జస్ట్మెంట్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. ఇది ఫస్ట్ కెమెరా ఆన్ చేయకండి, ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. పైన పిఎన్జీ ఫోటో ప్లేస్లో పిఎన్జీ ఫోటో చేంజ్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ పిఎన్జీ ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి. సేమ్ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది కింద, సేమ్ బ్యాక్గ్రౌండ్ ఫోటో ప్లేస్లో కూడా మీరు అదే ఒరిజినల్ ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఎక్స్పాండ్ చేసిన ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేస్తే ఇలాగైతే మనకు ఫోటో అయితే సెట్ అవుతుంది. ఒకవేళ మీ ఫేస్ దగ్గర సరిగ్గా రాకపోతే, ఈ ఏదైతే ఓపెన్ అవుతుందో ఇది మీకు సరిగ్గా, అంటే మన కరెక్ట్గా ఫేస్ దగ్గర వస్తలేదని మీకు అనిపిస్తే
ఇక్కడ మనకు ఈ కెమెరా పైన ఒక షేప్ ఉంటది. ఈ షేప్‌ని మీరు పైన జరిపితే పైన వస్తది. కిందికి జరిపితే కిందికొస్తది. ఇక్కడ మాత్రం చూసుకోండి మీరు. కానీ ఇక్కడ మీరు కొంచెం సెంటర్‌లో పెట్టుకోండి. ఫేస్ కూడా కొంచెం సెంటర్‌లో ఉండేలా చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా పైన ఫేస్ వచ్చింది ఇలా. ఓకేనా? దాని తర్వాత కెమెరాని తీసుకోండి. కెమెరాని ఇలా కిందికి తీసుకురండి. ఓకే. ఇలా ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. తర్వాత కెమెరా అయితే ఆన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు చూసుకోండి వీడియో అనేది. ఇక్కడ సెట్ అయింది. ఇప్పుడు మీకు చాలా రకాలు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫోటో ప్రతి ఒక్కరిది ఉండదు కాబట్టి ఇక్కడ మీరు ఒకటి డౌట్ క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఫేస్ అంటే మీ బాడీ పైన పడుతుంది. అసలు టెక్స్టే కనిపిస్తలేదని అనుకుందాం. ఎక్కడంటే ఎగ్జాంపుల్‌గా ఈ టెక్స్ట్ అనేది మనకు బ్యాక్ సైడ్‌లో ఉందని అనుకుందాం. ఎలా అంటే ఫస్ట్ అయితే ఈ కెమెరాలో ఒక ఎఫెక్ట్ ఉంటది. అది హైడ్ చేయండి. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటదది. తర్వాత మనం హైడ్ తీసేద్దాంలే కానీ. ఓకే. ఇప్పుడు ఎఫెక్ట్ అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ ఎళ్ళిపోయింది. ఇలా అసలు మనకు టెక్స్టే కనిపిస్తలేదని అనుకుందాం. మీ ఫింగర్ తోటి ఇలా టెక్స్ట్‌ని ఇలా కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి మీరు. ఓకే. ఆ కెమెరాలో ఉన్న ఎఫెక్ట్ అయితే మాత్రం హైడ్ చేయండి. ఎందుకంటే అది ఉంటే మీకు కెమెరా అంటే టెక్స్ట్ ల్యాగ్ అవుతుందని అనిపిస్తది. కాబట్టి ఆ ఎఫెక్ట్ హైడ్ చేసేయండి. తర్వాత మొత్తం మీరు టెక్స్ట్ అన్నీ సెట్ చేసిన తర్వాత హైడ్ తీసేసి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు మీరు. జై హింద్.